మొదటిది, నేను సంవత్సర కాలం ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి మీకు తెలుసు ఏంటో, మీరు ఎంతమంది అడుక్కుంటారో నాకు తెలియదు. నేనైతే రోజు పేపర్ రాసి, మీకు తెలుసా, నేను ఇప్పటికీ సుమారుగా 500-600 ఉత్తరాలు రాశాను. అధికారులకైతేనేమి, మంత్రులకైతేనేమి, రాష్ట్ర మంత్రులకైతేనేమి, ముఖ్యమంత్రికి అయితేనేమి, ప్రధానమంత్రికి అయితేనేమి సుమారు 500-600 ఉత్తరాలు రాశాను. ఎక్కడికన్నా పోనీ అయితే నాకు వేరే ఆలోచన లేదు, పోయి ఒక లెటర్ రాసి అధికారుల దగ్గర పెడతా ఉన్నా. బాబా వాడి సినిమా ఉంటుంది చూసారా, అడుక్కున్న కంటే అన్యాయంగా ఉంటది. నాకు 10 కోట్ల రూపాయలు ఇవ్వండి అంటే వాళ్ళు 10 లక్షలు ఇస్తారు, అంతే కదా. అడుక్కునేవాడు, అమ్మ నాకు 10 రూపాయలు ఇవ్వమంటే అంటే ఏం చేస్తారు, మీరు 1 రూపాయి వేస్తారు, 100 రూపాయలు వేస్తారు. అట్లా ఉంటది ఈ రాజకీయం. ఎంత చండాలంగా ఉంటుంది నాకు కూడా తెలియదు. యాక్చువల్లీ ఎమ్మెల్యే అయిన తర్వాత తెలిసింది ఇట్లా అడుక్కునే పడుతుంటదని. సిన్సియర్ గా చేయాలనుకుంటున్నావు కాబట్టి ఈ బాధ. లేదా కాలు మీద కాలు వేసుకొని ఎమ్మెల్యేగా ఉండాలంటే, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత విపరీతంగా నష్టపోయినా నా జీవితంలో. ఎలా నష్టపోయినా, వ్యక్తిగత జీవితంలో నష్టపోయినా, నా కుటుంబానికి దూరమైనా. ఎందుకంటే మా ఆవిడ అక్కడ కూర్చొని కంపెనీ నడిపితే తప్ప నాకు డబ్బులు లేవు రాజకీయాల్లో తిరగడానికి. మనం ఎక్కడ సంపాదించే టైపు కాదు కాబట్టి ఆవిడ ఎక్కడ పని చేయాలి, హైదరాబాద్ లో, నేను ఇక్కడ ఆమె కంపెనీ నడపాలి. నా కార్పొరేట్ ఆఫీస్ అక్కడ ఉంటది, ఆమె నడపాలి. పిల్లలు ఎక్కడో చదువుకుంటా ఉన్నారు, ఒక హైదరాబాద్ లో ఉన్నాడు, ఒకడు విశాఖపట్నంలో ఎక్కడో చదువుతా ఉన్నాడు. నేను ఎమ్మెల్యే అవ్వక ముందు తప్పనిసరిగా కుటుంబం అంతా కలిపి ప్రతి 3-4 నెలలకి వెకేషన్ పోయేది. దేశంలో ఎక్కడో మంచి ప్లేస్, లేదా విదేశాలకు నేను వెకేషన్ పోయేది. ఎమ్మెల్యే అయిన తర్వాత నా భార్య బిడ్డలను తీసుకొని కరెక్ట్ 3 అంటే 3 రోజులు కూడా వెకేషన్ పోలేదంటే ఎంత నష్టపోయి ఉంటానో మీరు అలా ఆలోచన చేయండి. అందువల్ల మా ఇంట్లో వాళ్ళకందరికీ కోపం, నువ్వు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి మారిపోయినావు అంటారు కదా మామూలుగా. నువ్వు మారిపోయినావు పూర్తిగా అంటే ఏం చేసేది? ఆదోని నరనరాల ఎక్కిపోయింది నాకు ఆదోని తప్ప ఏమీ కనిపించదు ఈ జీవితంలో. అట్లా తయారైంది నా ఆలోచన విధానం. నిరంతరం ఆదోని గురించి ఆలోచన చేస్తా, నిమిషం దీనికోసం పనిచేస్తా గడిపేశాను సంవత్సరం 5 నెలల రకవాదు. అలా చాలా నష్టపోయినా. పోయిందిలే, నష్టపోతే మళ్ళీ సమయం వస్తుంది అని ఓదారు వస్తుంటారు. ఎంతకాలం అడుక్కునేది, స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా సార్, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వండి సార్. టీచర్లు లేరు సార్, టీచర్ లేదు సార్, మా దగ్గర మరీ అన్యాయంగా ఉంది సార్, టీచర్లు ఇవ్వండి. జూనియర్ కాలేజీ లేదు సార్ బాయ్స్ కి ఆదోళనలో, ఎంత విచిత్రం చూడండి. నా బాధలు అన్ని ఇన్ని కాదు, మీ ఇంట్లో ఎన్ని బాధలు ఉంటే నా ఆదోళన నా ఇల్లు అనుకున్నాను కాబట్టి నాకు అన్ని బాధలు ఉన్నాయి. ఇక్కడ జూనియర్ కాలేజీ లేదు సార్, బాబా నాకు జూనియర్ కాలేజీ లేదు. ఉన్న కాలేజీలన్నా కో ఎడ్యుకేషన్ చేయండి ఒక లెటర్ చూద్దాంలేండి అంటారు ఆఫీసర్లు అంతా. చేద్దామని మీరు లెటర్ ఇవ్వండి చూద్దాం సార్. ఆ సర్క్యులేట్ అయ్యేది 6 నెలలు పడుతుంది. మీకు తెలుసు, ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్ కి పేపర్ పోవాలని ఎంత టైం పడుతుంది సార్, ఆలోచన చేయండి కదా. అలా అవుతుంది. డిగ్రీ కాలేజీకి బిల్డింగ్ లేదు సార్, డిగ్రీ కాలేజీకి బిల్డింగ్ లేదు సార్, కష్టం. నాడు నేడు కథలు, ప్రధాని శ్రీ అనే కార్యక్రమం ఉంది, ఒక కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే స్కూళ్లలో ఒక ప్రోగ్రామ్ పిఎం శ్రీ. దానికి లెటర్ ఏదో కొన్ని స్కూళ్ళకి ఇవ్వండి, కొన్ని స్కూళ్ళకి ఇవ్వండి. ఇచ్చినా పోయా 4 స్కూళ్ళకి. ఇన్ని అడుక్కోవడానికి పరిస్థితులు ఎలా ఉన్నాయి. నేను అందుకనే అన్నాను. 2 విషయాలు మీకు చెప్తాను చూడండి, ఆశ్చర్యపోతారు మీరే. కర్నూలు జిల్లా పటం తీసుకోండి, మీరు కర్నూలు జిల్లా మ్యాప్ తీసుకోండి. కర్నూలు జిల్లాలో కర్నూలు ఎక్కడ ఉంటుంది సార్? ఒక మూల ఉంటది, ఒక మూల ఉంటది. కర్నూలుకి కర్నూలు జిల్లాకి అసలు సంబంధం లేదు సార్. మీరు కాబట్టి మ్యాప్ లో చూడండి. ఈ మూల నుంచి జిల్లా కేంద్రానికి పోవాలంటే కనీసం 100 నుంచి 150 కిలోమీటర్లు పడుతుంది. ఆదోని నుంచి మీకు ఏదైనా పని మీద జిల్లా కేంద్రానికి పోయి రావాలంటే ఎంత టైం పడుతుంది చెప్పండి? 3 గంటలు కనీసం బస్సులో వెళ్తే, మధ్యలో ఆగిపోయే బస్సు అయితే 3.5 గంట కూడా పడుతుంది. అంటే భౌగోళికంగా ఇది సరైనది కాదు. ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ఎక్కడ అంటే విశాఖపట్నంలో పెడతానని జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన మీరంతా చిత్తుగా ఓడించేశారు. ఎందుకు చేశారు ఆ పని?
ఓరి పిచ్చోడా, మీరు రాయలసీమ నుంచి విశాఖపట్నం పోయి ఎప్పుడు పనులు చేసుకునేది? అది ఏమైనా అయ్యేదేపోయాది? నీకు బుర్రందా లేదా? నువ్వు ముఖ్యమంత్రిగా నేను పనికిరావు అని ఆయన తెచ్చేసారు మీరంతా కలిసి. మళ్ళీ దాన్ని అమరావతిలో తీసుకొస్తే అమరావతి మధ్యలో ఉంటది, ఆ పక్క ఈ పక్కకి ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉంటది కాబట్టి మనం ఒప్పుకున్నాం. మరి కర్నూలు జిల్లాకి అరువులు వర్తించదా? ఏడ కర్నూలు, ఏడ ఆదోని, ఎక్కడ ఒలగందా, ఎక్కడ ఒలుగుందా, ఎక్కడ ఆస్పరి, ఎక్కడ కౌతాం? ఆలోచించి అక్కడ పని చేయించుకోవడం సాధ్యం అవుతుందా? సాధ్యమే కాదు. రెండు, నిధులు ప్రతి నెల లేదా 2-3 నెలలకు ఒకసారో చంద్రబాబు ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాకు నిధులు ఇస్తాడు. 23 జిల్లాలు ఉన్నాయి, 23 జిల్లాలకు నిధులు ఇచ్చేస్తున్నాను అని తలా 100 కోట్లు ఇచ్చారు అనుకున్నాం. మీరు ఊహించండి, ఆడోనికి ఎన్ని వస్తాయి, ఆడోనికి ఎన్ని వస్తాయి, మంత్రానికి ఎన్ని వస్తాయి చెప్పండి. కొని వచ్చే నిధుల్లో 50-60% కర్నూలు ఖర్చు పెట్టేస్తారు. మిగతావి ఏది కోరి పిచ్చం వేసినట్టుగా ఆ నియోజకవర్గానికి ఎంత, ఆ నియోజకవర్గానికి ఎంత గట్టిగా నాలుగు దబాయించే వాళ్ళు రూపాయి ఎక్కువ ఇస్తారు, దబాయించిన తక్కువ ఎవరు పట్టించుకునేవాడే లేదనుకోండి, ఆయనకి ఇంకేం లేవు అని నడిపేస్తారు. నేను అడుగుతాను, ఎందుకంటే అంటే జిల్లా కేంద్రం పట్టించుకోవాలండి, అందరూ జిల్లా కేంద్రానికి వస్తారు. కర్నూలు బాలేకపోలే ఎలా అందరూ డబ్బులు ఎలా పెట్టేస్తాం? మేము డబ్బులు రావాలంటే, నిధులు రావాలంటే ఆదోని జిల్లా కావాల్సిందే. ఆదోని జిల్లా అయితే ఎవరు ఆపేవాళ్ళు, ఆ డబ్బులు నేరుగా మాకే వస్తాయి కదా. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, దేశవ్యాప్తంగా ఎన్ని జిల్లాలు ఉన్నాయో లెక్కేసి అంత డబ్బులు ఇచ్చేస్తుంది జిల్లాకి ఎంత అని. అవన్నీ ఇక్కడికి ఎప్పుడు రావాలా? ఎప్పుడు మనం ఖర్చు పెట్టుకోవాలా? రావు. ఇది కూడా ఒక కష్టం. పోనీ ఇన్స్టిట్యూట్లు నేను చెప్పినట్టుగా కర్నూలు ఇక్కడ జూనియర్ కాలేజ్ ఇమ్మన్నా, డిగ్రీ కాలేజ్ ఇమ్మన్నా, పాలిటెక్నిక్ కాలేజ్ ఇమ్మన్నా, ఇంజనీరింగ్ కాలేజ్ ఇమ్మన్నా, ఐఐటీలైనా, ఐఐఎంలైనా ఏమైనా సరే జిల్లాకు ఒకటి ఇచ్చేస్తారు. అవన్నీ ఎక్కడ పోతాయి? ఎక్కడ పోతాయి సార్? కర్నూలులో పెట్టేస్తారు. మన పక్క చూసేవారు పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టిన కడతాము, ఓపెన్ చేయరు. ఉర్దూ స్కూల్ కడతాం, ఓపెన్ చేయరు. స్టాఫ్ లేదంటారు. నేను ఎమ్మెల్యే దగ్గర నుంచి అడుగుతా ఉన్నా, ఆదోని నుంచి కర్నూలుకి వెళ్ళే రోడ్డుని డివైడర్ వేసి 2 లైన్లు చేయండి అప్ప, ఆ పక్క ఈ పక్క 2 లైన్లు చేయండి అంటే ఎవరు వస్తారండి ఆదోనికి? ఏం మన మనుషులు కదా? వాళ్ళు తిరిగే రోడ్లు మాత్రం బ్రహ్మాండంగా వేసుకోవాలన్నా. ఈ రోడ్డు సరిగా లేదు కాబట్టి నేను ఎలక్షన్ టైంలో కూడా కేంద్ర మంత్రులు తీసుకురావాలంటే హెలికాప్టర్లు తేవాల్సి వచ్చింది. మీకు చూసే లేదు, హెలికాప్టర్లు తెచ్చిన రోడ్లో వేస్తే అయిపోయేవాళ్ళు. ఇంకా రాజ్నాథ్ సింగ్, నడ్డా గారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సభ చేసుకొని మళ్ళీ వెహికల్లో పోతే, కారులో పోతే ఇంకా నన్ను బాధ చేస్తారు తీసుకొచ్చి. అప్పుడు పరిస్థితి ఇంకా దారుణంగా ఉండే. హెలికాప్టర్లే, మనమంతా హెలికాప్టర్లు తిరగలుగుతామా? సాధ్యమా? అదే జిల్లా అయితే, ఆదోని జిల్లా అయితే మధ్యలో డివైడర్ వచ్చి ఈ పక్క 3 లైన్లు, ఆ పక్క 3 లైన్లతో బ్రహ్మాండమైన రహదారి. అనంతా అదే రాదా? వస్తుందా రాదు చెప్పండి సార్? రోడ్లు బాగా బ్రహ్మాండంగా జరగదా? హాస్పిటల్, మన ఏరియా హాస్పిటల్ చూడండి. మన MCH లో, తల్లి పిల్లల ఆసుపత్రిలో ప్రతి నెల 450 కాన్పులు జరుగుతాయి సార్. ఎన్ని జరుగుతాయి? 450. కర్నూలులో జరిగేవి 500 మాత్రమే. కర్నూలు GGH లో, జనరల్ హాస్పిటల్లో, అక్కడ MCH లో 500 డెలివరీలు అయితే 450 డెలివరీలు ఆదోనిలో అవుతాయి. ఆదోనిలో ఉన్నటువంటి తల్లి పిల్లల ఆసుపత్రికి 50 పడకలు, కర్నూలులో ఉన్న తల్లి పిల్లల ఆసుపత్రికి 200 పడకలు. కడుపు మండలా మీకు? ఇంకా
జిల్లా అయితే తప్ప ఇక్కడ ఆరోగ్యం మెరుగుపడదు. ఇక్కడ మనుషులు కదా, మీరు ఆలోచన చేయండి. కర్నూలు ఎంతమంది ఉంటారు? హైదరాబాద్ బెంగళూరు రోడ్డు ఉంది కాబట్టి రోడ్డు మీద అందరూ ఉంటారు. ఆదోనికి ఎవడు రాడు, ఎవడు పట్టించుకోడు, ఎటువంటి నిధులు రావు. ఇట్లాగే మగ్గిపోవాల్సిందేనా? కాబట్టి ఇలాంటి చెప్పుకుంటూ పోతే ప్రజల్లాగే చెప్తా, మీకు సమయం లేదు కాబట్టి తొందరగా ముగిస్తా. రేపు పొద్దున్నలాగే చెప్తా. నేను ఆలోచన చేసి మా ఆదోని ప్రజల సెంటిమెంట్ అండి, మాకు జిల్లా కావాలని. సెంటిమెంట్ ఉందా అని చెప్పండి సార్. మీరు ఉందా లేదా సెంటిమెంట్? సెంటిమెంట్ ఉంటే చేయొద్దండి. ఏమో మీకు సెంటిమెంట్ ఉందా లేదా? నేనంటాను ఆదోనికి సర్వరోగ నివారణి ఆదోని జిల్లా అవడం. ఎప్పుడో నంద్యాల అంటే మనం ముందు కావాలా అని పెద్ద అంటున్నాడు. అప్పుడు ఎవరు అడగలే, దాని అలాగా పోరాడేవాడు లేడు. నేను ఈరోజు సిద్ధంగా ఉన్నా, ఎవరితో పోట్లాడడానికైనా సిద్ధంగా ఉన్నా. నేను ఎన్ని పేపర్లు అడుక్కునేది? ఒక్కసారి జిల్లా అయితే నాకు రోడ్లు వస్తాయి, ఒక్కసారి జిల్లా అయితే రోడ్డు వైడనింగ్ అయిపోద్ది, ఒక్కసారి జిల్లా వస్తే ఇంటింటికి మంచినీళ్ళు కూడా వచ్చేస్తుంది, ఒక్కసారి జిల్లా వస్తే రోజు మంచినీళ్ళు ఇవ్వడానికి ఇంకొక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టుకుంటాను. నాకు జిల్లా వస్తే హాస్పిటల్ బాగుపడుతుంది, జిల్లా వస్తే ఇక్కడ వసతులు మెరుగవుతాయి, జిల్లా వస్తే బాగా వినండి, జిల్లా వస్తే 136 జిల్లా ఆఫీసులు ఇక్కడికి వస్తాయి. ఎన్ని వస్తాయి? 136 జిల్లా ఆఫీసులు. ఇక్కడ కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, ఆయా ఆఫీసు, ఈ ఆఫీసు, అది ఇది మైనింగ్ అన్ని ఆఫీసులు ఇక్కడికి వస్తే ఊరు బాగుపడుతుందా చెప్పండి మీరు? ఎంతమంది, ఎన్ని వందల వేల మంది ఉద్యోగులు వస్తారు, ఇక్కడ కాపురం ఉంటారు, ఇక్కడ వ్యాపారం ఎంత పెరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎంత మెరుగవుతాయి, ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ ఎంత గొప్పగా తయారవుతుంది, భూమి విలువలు ఎలా పెరుగుతాయి. ఇంకో విచిత్రం చెప్తాను చూడండి. కర్నూలు జిల్లా మొత్తం మీద జిఎస్టి ట్యాక్స్, జిఎస్టి తెలుసు కదా మీకు? జిఎస్టి ట్యాక్స్ రోజుకి ఆదోని ₹1 కోటి ఇస్తుంది ప్రభుత్వానికి. ఎంత ఇస్తుంది? ఎన్ని రోజులకి? ఒక్క రోజుకమ్మా. బాగా విననేమో, మీ నిద్ర వస్తామన్నా ఏమిటి? నాకు ఆదోని జిల్లా అంటే అర్ధరాత్రి కలక వస్తుంది, మీరు ఇప్పుడు నిద్రపోతే ఎలాగా? రోజుకి జిఎస్టి ఆదోని ఎంత కడతా ఉంది? ₹1 కోటి. నెలకి, సంవత్సరానికి 365 కోట్లు కట్టి, మనకి జిఎస్టి అంటే ఏంది? మనం కట్టేది సోపు కొన్నప్పుడు, ఉప్పు కొన్నప్పుడు, పప్పు కొన్నప్పుడు, అగ్గిపెట్టె కొన్నప్పుడు, బట్టలు కొన్నప్పుడు మనం కొని సంవత్సరానికి 365 కోట్లు ప్రభుత్వానికి ఇస్తే ఆ డబ్బు తీసుకెళ్లి జిల్లా అంతా ఖర్చు పెడతా ఉంటే ఎంత డబ్బులు ఆదాయానికి వస్తా ఉన్నాయని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. 10% డబ్బులు కూడా మన దగ్గర రావట్లే. అన్యాయం కాదా అని వాళ్ళు అడుగుతా ఉన్నా. అన్యాయమా కాదా చెప్పండి తల్లి? అన్యాయమా కాదా చెప్పనా? అన్యాయమా కాదా? దీన్ని పోరాడాల్సింది ఎవరు? మనమే పోట్లాడుకోవాలి. జనాభా అంతా ఇక్కడ ఉంది. జిల్లాకు సంబంధించిన ఆదోని చుట్టుపక్కల, ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ ఇక్కడ ఉన్నాయి జనాభా అంతా. జిల్లా ఎక్కడ ఉంది? అక్కడెక్కడే ఉంది. మనం వెళ్ళి జిల్లాలో ఖర్చు పెట్టినట్టుంది వ్యవహారం తప్ప మనకు వెనక్కి వచ్చినట్టు ఎక్కడుంది చెప్పండి మీరు? కాబట్టి నేను స్పష్టంగా చెప్పాను. 2 విషయాలు నేను మొన్ననే చెప్పాను మీటింగ్ లో. కర్నూలులో ఉన్నటువంటి కలెక్టర్ నాకొద్దు, ఆదోనిలో కలెక్టరే కావాలా. కర్నూలులో ఉన్న ఎస్పీ నాకొద్దు, అక్కడ ఉన్న ఆఫీసర్ నాకొద్దు, ఆదోనిలో నాకు జిల్లా అధికారులు కావాలా. డిఓ కూడా ఇక్కడే ఉన్నారు.
అరే 130 ఆఫీసులు డిఓ ఉంటాడు కదా అబ్బా, ఇక్కడ డిఓ ఉంటాడు, 800 ఎంఈఓలు ఉంటారు. ఏం కావాలి మీరు స్పాట్ ఎవాల్యుయేషన్కి వెళ్ళాలా? స్పాట్ ఎవాల్యుయేషన్ కర్నూలులో ఉందని సగం మంది కోరిక. నిజమా కదా? నిజమే కదా చెప్పండి సార్. ఆంధ్రలో స్పాట్ ఎవాల్యుయేషన్ పెడితే మా అక్కడ వీళ్ళకి అందరికి హ్యాపీ ఇక్కడే డబ్బులు దిగుంటారా లేదా ఇంట్లో ఉండి? అవునా? మీ పెన్షన్ బెనిఫిట్స్ కావాలి లేదా జాబ్ కు సంబంధించిన రిప్రజెంటేషన్ ఇవ్వాలి. కర్నూలు వల్ల ఆంధ్రలో ఉంటే బెటరా? మీకు అందులోనే ఉండాల. ఇవన్నీ జరగాలంటే మన సెంటిమెంట్ ఏదైతే ఉందో ఆదోనిని జిల్లాగా చేయండి అనే సెంటిమెంట్ బలపడాల్సిన అవసరం ఉంది. దానికోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. నేను మొన్న మీటింగ్ లో చెప్పాను, హైదరాబాద్లో మీటింగ్ పెట్టారు. పెడితే చెప్పిన ఆదోని జిల్లా కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పిన. పొట్టి శ్రీరాములు గారు 53 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చచ్చాడు. రాష్ట్రం వచ్చింది. అవసరమైతే నేను కూడా చచ్చి మళ్ళీ ఆదోని జిల్లాలోనే పుడతాను అంటానండి. మళ్ళీ ఆదోని జిల్లాలో పుడతాను. నాకు వేరే జిల్లా ఉంటుంది. నేను సాధించుకున్న జిల్లా నా జిల్లా, నాకు రాజకీయంగా భిక్ష పెట్టిన జిల్లా. ఆదోని వదిలిపోయే ప్రశ్నే లేదు. మళ్ళీ ఆదోని జిల్లాలోనే పుడతాను అని స్పష్టంగా చెప్తా ఉన్నా. ఏ స్థాయి కన్నా వెళ్ళి జిల్లాను సాధించుకున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. సాధించుకున్నావా లేదా అమ్మా? సాధించుకున్నావా లేదా? మెల్లిగా అంటారే అమ్మా, మీరు మెల్లిగా అంటావా సార్? తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఏ స్థాయికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. నేను రెడీగా ఉన్నా. మీరు రెడీగా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. రెడీ, సిద్ధపడండి. సమాజంలో మార్పు తేగలిగిన శక్తి అధ్యాపకులకు ఉంది. వెళ్ళి మాట్లాడండి, సమాజంలో వెళ్ళి మాట్లాడండి. మనకి ఎందుకు జిల్లా కావాలా అని ప్రజల్లో చైతన్యం తీసుకుని రండి. స్పష్టంగా చెప్పండి, అయ్యా జిల్లా అయితే తప్ప ఎంతకాలం అడుక్కుంటాం ఇలాగా, ఎంత మన ఊరి బాగుపడే ప్రశ్నే లేదు. ఎన్ని చేసినా ఎంత డబ్బులు తెచ్చినా సరే ఒక జిల్లాకు వచ్చేంత డబ్బులు తేగలనా లేదా? తేలేదు, సాధ్యం కాదు. కాబట్టి ఈ ఊరి అభివృద్ధి, ఈ ప్రాంత అభివృద్ధి, ఈ డివిజన్ అభివృద్ధి, ఈ 5 నియోజకవర్గాల అభివృద్ధి కేవలం ఆదోని జిల్లాతో మాత్రమే సాధ్యమని మనం ప్రజల్ని ఒప్పించాల్సిన అవసరం ఉంది. చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రజలకు పొద్దున్న లేచి మీరు చర్చ మొదలు పెడితే ఎవడు తట్టుకోలేడు. గత ప్రభుత్వం చూసింది. మీరు ఒక్కసారి జూలి విదిలిస్తే ఎవడైనా ఇంటికి పోవాల్సిందే, ఎవడన్నా వచ్చి సీట్లో కూర్చోవాల్సిందే. ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి అధ్యాపకులతో నేను చేతులెత్తి వేడుకుంటా ఉన్నా. ప్రజల్లో చైతన్యాన్ని సృష్టించండి. ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ గురించి మాట్లాడండి. పొద్దున టీ షాపుల దగ్గర మాట్లాడండి, స్కూళ్ళకి వెళ్తారు, పేరెంట్స్ తో మాట్లాడండి, గ్రామాల్లో మాట్లాడండి, ఫోన్లలో మాట్లాడండి, ప్రజలు మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడండి. జిల్లా అవసరాన్ని, మన జిల్లా అవసరాన్ని, ఆదోని జిల్లా అవసరాన్ని ప్రజలకు తెలియజెప్పాల్సిందిగా మిమ్మల్ని అందరినీ నేను వేడుకుంటా ఉన్నాను. దయచేసి ప్రజల్లో చైతన్యం కల్పిస్తే జిల్లా తీసుకొచ్చే బాధ్యత నాది. జిల్లా కోసం ఎంతసేపు అయినా పోట్లాడే బాధ్యత నాది. నేను నిరాహార దీక్ష కూర్చుంటే మీరెవరు కూర్చోలేరా? నేను డెఫినెట్ గా ఆమె నిరాహార దీక్ష ఉంటే మీరు ఒక్కరోజైనా అన్నదమ్ముగా కూర్చోలేరా అని అడుగుతా ఉన్నా. ఎందుకు దిగిరావో, ఎందుకు ఇది జిల్లా కాదో తేల్చుకున్నాం. తప్పనిసరిగా మీరందరూ కలిసి రావాలని, మీ అభిప్రాయాలని ప్రజలకు చెప్పాలని, మీ అభిప్రాయాలను నాకు కూడా చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నాను. రాబోయే రోజుల్లో జరిగేటువంటి జిల్లా ఉద్యమం
4 మండలాలు చేయాలన్న ఉద్యమానికి నేను నాయకత్వం వహిస్తాను. ఈ అసెంబ్లీలోనే మాట్లాడతాను. ఈ అసెంబ్లీ సమయంలోనే ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు అందరికీ కూడా అర్థమయ్యేలాగా చెప్తాను. రేపే అనంతపూర్ వస్తున్నారు సీఎం గారు, ఆయన్ను కలుస్తాను, రిప్రజెంటేషన్ ఇస్తాను. ఇది నా భావన కాదు, నా ఆదోని ప్రజల ఆకాంక్ష అని చెబుతాను. తప్పనిసరిగా ఇది చెయ్యాలా అని రిక్వెస్ట్ చేస్తాను ఆయన్ని. ఆయన తప్పనిసరిగా పాజిటివ్ గా స్పందిస్తాడనే నమ్మకం నాకుంది. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. నమస్కారం. మొదటిది, మనం అందరూ కలిసి ఊరిని అభివృద్ధి చేసుకోవాలంటే చదువుకు ప్రాధాన్యత పెరగాల అన్న ఉద్దేశంతో నేను ఎక్కువ సమయం మీతో గడుపుతా ఉన్నాను. ఎందుకంటే ఉద్యోగస్తులకు ప్రోత్సాహం కూడా అవసరమే. అవన్నీ ప్రోత్సహించకుండా ఏ ఉద్యోగి బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయలేడు. నా దగ్గర మా భారత రెంటల్ కంపెనీలో 1100 మంది ఉద్యోగస్తులు. వాళ్ళని ఎంత నేను దగ్గరగా చూస్తాను. వాళ్ళు ఇప్పుడంటే ఎమ్మెల్యే అయిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది, కానీ అదర్వైజ్ నేను రెగ్యులర్ గా ఇలా వాళ్ళతో ప్రతి నెలా కూర్చున్నప్పుడు ఎన్నో విషయాలు, కింద విషయాలు తెలుస్తాయన్న ఉద్దేశంతోనే మీతో 1 గంట 2 గంటలు కూర్చున్నాను. ఎప్పుడన్నా నాకు మా వాళ్ళతో అయితే ఒక రోజు కూర్చుంటాం. పొద్దున కూర్చొని ఇంకా ఇక్కడే టీలు, ఇక్కడే భోజనాలు, ఇక్కడే సాయంకాలం, ఇంకెప్పుడో రాత్రి 7 గంటలకు 9 గంటలకు అన్ని డౌట్స్ క్లియర్ అయినాయి. ఇంకో నెక్స్ట్ మంత్ కలుస్తాం, నెక్స్ట్ మంత్ దాకా డౌటే లేవన్న దాకా కలిసి పంపిస్తాం. అప్పుడు గ్రౌండ్ మీద నుంచి రియాలిటీస్ తెలుస్తాయి. అందుకని మిమ్మల్ని మాట్లాడమన్నా. మీకు బాగా ఇబ్బందిగా ఉన్నటువంటి 223 జీవో జేఎల్ ప్రమోషన్ కి సంబంధించిన అంశం నాకు ఈరోజు బాగా తెలిసింది. అలాగే 12th PRC గురించి మీరు ఆలోచన చేస్తున్న విధానం నాకు అర్థమైంది. సిపిఎస్ లో చాలా మంది ఉన్నారు, దీన్ని ఏదో రకంగా సాధించుకోవాలనే పట్టుదల కనపడతా ఉంది. అలాగే పెండింగ్ డిఏలు ఎంతో కొంత వస్తే బాగుండు అనే ఆలోచన విధానం నాకు అర్థమైంది. అట్లాగే ఈసారి ఇచ్చేటువంటి ఫిట్మెంట్ అయినా సరే, ఐఆర్ అయినా సరే ఎంత వస్తుంది ఏమిటి అనే చర్చ మీ మధ్య బాగా జరుగుతుంది అని నాకు అర్థమైంది. తప్పనిసరిగా వీటన్నింటినీ తీసుకొని ముఖ్యమంత్రి గారి సమయం కూడా తీసుకొని, ఎందుకంటే నాకు తెలుసు 175 నియోజకవర్గాల్లో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇంత టైం లేదు. డెఫినెట్ గా ఎప్పుడు మీ రిప్రజెంటేషన్ మీరు రిప్రజెంటేషన్ ఇస్తే తప్ప ఎవరు ఇంతసేపు కూర్చోవాలని అనుకోరు. కూర్చొని అంత టైం కూడా ఉండకపోవచ్చు. నాకు మాత్రం చాలా సమయం ఉంది, నాకు ఇష్టం కాబట్టి నేను కూర్చున్నాను మీతో. కాబట్టి ఇవన్నిటినీ కూడా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ గా ముఖ్యమంత్రి దృష్టికి నేనే వ్యక్తిగతంగా చెబుతాను. టైం తీసుకొని కనీసం 1 నిమిషం 2 నిమిషాల సమయం నాకు తప్పనిసరిగా ఇస్తారా, నా మీద అభిమానం ఉన్న వ్యక్తి కాబట్టి నేనేం చెప్పినా కొంత విలువను ఇస్తారు. కాబట్టి ఆయన, నేను వ్యక్తిగతంగా సమయం, ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే ఆయన కూడా తెలుసు, బాలసారథి ఏం వచ్చినా సరే ఆయన సొంతంగా ఏం అడగడు, ఆయన సొంతంగా చేసుకునేది ఏమీ లేదు. ఎప్పుడైనా ఏదో ఇష్యూ తీసుకొని వస్తాడు, అది వాల్యుబుల్ ఇష్యూ అయి ఉంటది అని అనుకుంటాడు. కాబట్టి ఎంత మందిలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే నేను ఇట్లా చెయ్యి 1 నిమిషం మాట్లాడాలంటే పక్కకి తీసుకెళ్లి సమయం ఇస్తారు, లేదా ఆఫీస్కి రమ్మంటాడు, వింటారు. అలాగే లోకేష్ బాబు గారు కూడా చాలా సమయం ఇస్తారు. మొన్ననే సుమారుగా 40 నిమిషాల సమయం నాకు ఇచ్చారు. అన్ని విషయాలు మాట్లాడుకునే అవకాశం దొరికింది. చాలా సమయాన్ని నేను వీటి గురించి చర్చించాను. ఈ నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఇవన్నీ కూడా చేస్తాను. మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అక్షరాస్యత పెరగాల అని నమ్మేవాడిని నేను. మరీ ముఖ్యంగా అతి తక్కువగా ఉన్నటువంటి బాలికల అక్షరాస్యత పెరగకుండా ఈ సమాజంలో మార్పు రాదు అని కోరుకునేవాడిని. కాబట్టి తప్పనిసరిగా దీని మీద మనం దృష్టి పెట్టాలి. నేను మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా. కేవలం 40% స్ట్రెంత్ ఉండి కూడా స్కూళ్ళల్లో, ఇప్పుడంటే డిఎస్సి వస్తారు, కొత్త టీచర్లు వస్తారు. నాకు తెలుసు, నేను గట్టిగా ఒత్తిడి చేస్తా ఉన్నా. నాకు టీచర్ల వేకెన్సీ పొజిషన్ చూసిన తర్వాత
2 సార్లు నేను గట్టిగా అక్కడ మా జిల్లా అధికారులతో కానీ రాష్ట్ర కమిషనర్ గారితో 2 సార్లు చెప్పాను, ఉత్తరం కూడా రాశాను. ఎట్టి పరిస్థితుల్లో ఆదోనికి అన్యాయం జరిగితే ఒప్పుకోవడం అనే లెటర్ రాశాను, ఫోన్ చేసి చెప్పాను. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, ఎక్కువ అలాట్మెంట్ నాకే ఇస్తారని నమ్మకం నాకుంది. ఎక్కువ మంది టీచర్లు ఆదోనికి వస్తారు, దానికి ఇబ్బంది ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలుగా కేవలం 40% స్ట్రెంత్ తో స్కూళ్లు నడిపినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎంతో కష్టపడి మీరు చేశారు, ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయని నా వ్యక్తిగత భావన. మీకు ఇంకా చాలా మంది మాట్లాడే వాళ్ళు వాళ్ళ స్కూళ్ళ గురించి, కాలేజీ గురించి లేదా చెప్పుకోవాలన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. దయచేసి ఏ నిమిషంలో అయినా సరే నాకు ఒక లెటర్ రాసి వాట్సాప్ పెట్టచ్చు. బహుశా మీ అందరి దగ్గర నా ఫోన్ నెంబర్ ఉంటుందని అనుకుంటా. నా ఫోన్ నెంబర్ చాలా మంది దగ్గర ఉండాలి, లేకపోయినప్పటికీ కూడా నోట్ చేసుకోండి. నా నెంబరు 9399. ఇది నాకు ఒకే నెంబర్ ఉంది. చాలా మంది అంటారు మీరు అసలు ఫోన్ ఎత్తడం కష్టం, కానీ ఒకే నెంబర్నే వాడతాను. సీఎం పిఎం దగ్గర నుంచి ఇక్కడ దాకా ఎవరికైనా ఒక నెంబర్ తోనే నేను రెస్పాండ్ అవుతూ ఉంటాను. కొంతమంది 2-3 ఫోన్లు పెట్టుకొని తిరుగుతారు, కానీ నాకు అలవాటు లేదు, తక్కువ వాడతాను ఫోన్ ని. వీలైనంత వరకు మెసేజ్ లేదా వాట్సాప్ చేసినా కూడా ఓకే, బట్ మెసేజ్ మీద ఎక్కువ ప్రిఫర్ చేయండి. 9399 50105. ఈ నెంబర్ పెట్టుకొని మీరు ఎప్పుడన్నా సరే ఎంత కష్టకాలం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఎవరైనా సరే నాతో నేరుగా మాట్లాడవచ్చు, నేరుగా నాకు మెసేజ్ పంపించవచ్చు, నేరుగా మీ కష్ట నష్టాలు చెప్పుకోవచ్చు అని మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీరు ఈ సమాజంలో చాలా విలువైన వ్యక్తులు అని నా భావన. ఈ సమాజంలో అత్యంత గౌరవించదగ్గ వ్యక్తులు, సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు నమ్ముతారు. కాబట్టి నా వ్యక్తిగతంగా నా పర్సనల్ నెంబర్ మీకు ఇస్తా ఉన్నా అందరికి కూడా. సరే, చివరికి 2 టీచర్లు నాకు ఒక 5 నిమిషాల సమయం ఇవ్వండి, 5 నిమిషాలు నేను ముగిస్తాను. 2 టీచర్లు ఒక సరైన అంశాన్ని పిక్ చేశారు. ఒకటి, ఆదోని ప్రత్యేక జిల్లా కావాలి. రెండవది, ఆదోని మండలాన్ని 4 మండలాలుగా విభజించండి అనే అంశం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, అధ్యక్ష అని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడిన మొట్టమొదటి అంశం మా ఆదోని మండలాన్ని 4 మండలాలుగా చేయండి అని మొట్టమొదటి అంశం మాట్లాడాను. ఎందుకంటే 1,30,000 మంది ప్రజలు ఉన్నటువంటి ఆదోని మండలంలో ఇంత పెద్ద మండలం ఆంధ్రప్రదేశ్ లోనే లేదు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సింది. ఒక మండలం నాకు తెలుసు కేవలం 6,000 మంది మాత్రమే ఒక మండలంలో ఉన్నారు. మరి ఆ మన మండలంలో ఎంతమంది ఉన్నారు? ప్రజల గురించి మాట్లాడుతా ఉన్నారు. 1,30,000 మంది ఉన్నటువంటి మండలం ఆదోని మండలం. ఎంతమంది సార్? 1,30,000 మంది ఉన్న మండలం ఆంధ్రప్రదేశ్ లోనే అతిపెద్ద మండలం. ఎలా సాధ్యమవుతుంది? ఒక ఎంఈఓ, ఒక ఎంపీడీఓ, ఒక ఎంఆర్ఓ, ఒక డిప్యూటీ తహసీల్దార్, 4 క్లర్కులు. ఎలా సాధ్యమవుతుంది చెప్పండి సార్? ఎలా పరిపాలన ఇవ్వగలుగుతాం? సాధ్యమే కాదు. అందుకని 4 మండలాలు చేయండి గట్టిగా పట్టుదల పట్టుకున్నారు. ఆ సర్క్యులేట్ అవుతాం అని ఫైల్. తప్పనిసరిగా 4 మండలాలు చేసి తీరుతాను, అంటే ఏం అనుమానం లేదు. అప్పుడు 4 ఎంపీఓ అంటారు. 4 అంటే 8 మంది ఉన్నారు. ఎంఈఓ 1, ఎంఈఓ 2 2 ఉన్నారు కదా, అంతే కదా. 8 మంది ఎంపీఓలు ఉంటారు మాకు అప్పుడు, అంతే కదా. ఇక రెండవ విషయానికి వస్తే, ఆదోని జిల్లా కావాలి. మీరందరూ కూడా ఎంతమంది నా సోషల్ మీడియా ఫాలో అవుతారు? చూస్తారు కనీసం చేయొద్దండి సార్, చాలా మంది చూస్తారు. మేడంలు కూడా కొంచెం చూడాలి అప్పుడప్పుడు నా సోషల్ మీడియా వర్క్ చూస్తే ఏం జరుగుతుందని మీకు కూడా సమాచారం వస్తుంది. సార్లు అందరూ ఫాలో అవుతా.
మాధవనిని జిల్లా ఎందుకు చెయ్యాలా అనే దాని మీద నేను కొంత సమాచారం మీకు ఇస్తాను. మొదటిది, ఈరోజు టీచర్ సమస్యల పైన, విద్యారంగ సమస్యల పైన మనతో మాట్లాడడానికి ఈ ప్రోగ్రాం పెట్టినందుకు మీకు చాలా రుణపడి ఉంటాం సార్. మేము టీచర్ బృందము. ఒక ఉపాధ్యాయుడిగా, ఒక స్కూల్ అసిస్టెంట్ గా, మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ గా 30 ఏళ్ళు పనిచేశాను సార్. నేను 26 ఇయర్స్ దాదాపుగా టీజీఎల్బీ హై స్కూల్, ఎయిడెడ్ స్కూల్లోను, ఇప్పుడు 4 ఇయర్స్ జిల్లా పరిషత్లోను చేయడం ఉంది సార్. స్కూల్ అసిస్టెంట్స్ ఆల్ సబ్జెక్ట్స్ టీచర్స్ యొక్క సమస్యలు పైన ఒక 2 నిమిషాలు చెప్తాను సార్. ప్రతి సంవత్సరం మార్చిలో జరిగే పబ్లిక్ ఎగ్జామినేషన్ లో గవర్నమెంట్ స్కూల్స్ రిజల్ట్స్ కొన్ని స్కూల్స్ 80%, కొన్ని స్కూల్స్ 40%, కొన్ని స్కూల్స్ 60%, కొన్ని స్కూల్స్ 30% వస్తున్నాయి. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ స్కూల్ అసిస్టెంట్స్ ని ప్రశ్నిస్తారు. రిజల్ట్ 100% గవర్నమెంట్ రిజల్ట్స్ రావాలి కదా, ప్రైవేట్ స్కూల్స్ 100% రిజల్ట్స్ వస్తున్నాయి, 600 మార్క్స్ వస్తున్నాయి, మరి లక్షల డబ్బులు, కోట్ల డబ్బులు మేము గవర్నమెంట్ మీ టీచర్స్ కి లక్షల జీతాలు ఇస్తే మీరు 100% రిజల్ట్స్ తీసుకురావడం లేదు, 600 మార్క్స్ తీసుకొని రావడం లేదు, మరి ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారు ఉపాధ్యాయులు అని డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ మమ్మల్ని ప్రశ్నించడం జరుగుతూ ఉంది సార్. బట్ అయితే రిజల్ట్ విషయంలో మాత్రమే ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని ప్రశ్నిస్తారు కానీ విద్యా వ్యవస్థ ఎలా నడుపుతున్నాము అనే ప్రశ్న ప్రభుత్వాలు వేసుకోవడం లేదు సార్. అదేవిధంగా డిపార్ట్మెంట్ కూడా వేసుకోవడం లేదు సార్. ప్రైవేట్ స్కూల్స్ లో సిస్టమ్ ఎలా ఉంది, మరి విద్యార్థికి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్రైవేట్ వ్యవస్థ అట్లుంది సార్. నర్సరీలో లెటర్స్ నేర్పిస్తారు, ఎల్కేజీలో వర్డ్స్ నేర్పిస్తారు, యూకేజీలో సెంటెన్సెస్ నేర్పిస్తారు, చదవడము రాయడము నేర్పిస్తారు. ఫస్ట్ క్లాస్ లో బుక్ ఇచ్చినప్పుడు ఆ పిల్లలు చదవడానికి రాయడానికి వస్తుంది. మన గవర్నమెంట్ స్కూల్లో చిన్న వయసులో పిండి బడి అని చెప్పి స్కూల్స్ కి పంపిస్తారు, అంగన్వాడీ స్కూల్స్ కి పంపిస్తారు. అక్కడ వాళ్ళకి పిండి పంచడము, బుక్కులు రాయడము, ఫోటోలు కొట్టడంతోనే సరిపోతుంది. అక్కడ నో లెటర్స్, రీడ్ అండ్ రైట్, చదవడము రాయడానికి రాని పరిస్థితి ఉంది. నేను అంగన్వాడీ టీచర్స్ కించపరచడం మనకి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు, ఆ పరిస్థితి అక్కడ ఒక కుంటు పడుతుంది సార్ విద్యా వ్యవస్థలో. ఫస్ట్ క్లాస్ కి వచ్చిన తర్వాత బుక్స్ ఇస్తే ఆ స్కూల్స్ లో 250 మంది, 350, 550 మంది పిల్లలు ఉంటారు. టీచర్స్ మాత్రము 3, 4 ఉంటారు. ఒకే టీచర్ తెలుగు చెప్పాలి, ఇంగ్లీష్ చెప్పాలి, సైన్స్ చెప్పాలి, సోషల్ చెప్పాలి. బట్ ప్రైవేట్ స్కూల్లో నర్సరీ స్కూల్ కి ఎవ్రీ సబ్జెక్ట్, తెలుగు కో టీచర్, హిందీ కో టీచర్, ఇంగ్లీష్ కోటి, మ్యాథ్స్, సైన్స్, సోషల్. హిందీ కూడా స్టార్ట్ అవుతుంది నర్సరీ నుంచి. బట్ గవర్నమెంట్ స్కూల్లో 6th క్లాస్ కి వచ్చిన తర్వాత మేము యాజ్ ఎ మ్యాథమెటిక్స్ టీచర్ గా 6th క్లాస్ లో ఫస్ట్ నోయింగ్ అవర్ నంబర్స్ అని లెసన్ ఉంది. పిల్లలు చదవడం, ఇఫ్ అనే వర్డ్ చదవడానికి రాదు, ఇన్ అనే వర్డ్ చదవడానికి రాదు. టెక్స్ట్ బుక్స్ చూస్తారా నాయంతలా ఉంటాయి. ఒక్కొక్క చాప్టర్ లో 5 ఎక్సర్సైజ్, 6 ఎక్సర్సైజెస్. ఒక ప్రాబ్లం, వీ హ్యావ్ ఓన్లీ 45 minutes ఏ పీరియడ్. ఒక మ్యాథమెటిక్స్ టీచర్ కి ఒక క్లాస్ 45 నిమిషాలు వస్తుంది. 45 నిమిషాల్లో ఒక ప్రాబ్లం సాల్వ్ చేసేపాటికి, పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసేపాటికి టన్ టన్ అని పెరుగుతారు. మరి టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. దాన్ని వాళ్ళ పిల్లలకి 6th క్లాస్ లో ఆ వర్డ్స్ చదివించడం, రాయించడం మధ్య దానికి టీచర్స్ కి టైం దొరుకుతుంది. కాబట్టి అక్కడ విద్యార్థి ఫెయిల్ అవుతాడు. ఫెయిల్యూర్ అక్కడ స్టార్ట్ ఉంది. తర్వాత 10th క్లాస్ ప్రైవేట్ స్కూల్స్ 9th క్లాస్ సిలబస్ ని 3 నెలలు చెప్పి, మెయిన్ 10th క్లాస్ రిలేటెడ్ చాప్టర్ చెప్పి 9th క్లాస్ అక్టోబర్ లోనే 10th క్లాస్ సిలబస్ స్టార్ట్ చేస్తారు. 50% సిలబస్ వాళ్ళు కంప్లీట్ చేసి
మిగిలిన 50% జూన్, జూలై, ఆగస్ట్ లో కంప్లీట్ చేసుకొని సెప్టెంబర్ నుంచి టెస్టులు. మాకు 2 టెక్స్ట్ బుక్లు, నాకంటే డబుల్ లెవెల్ టెక్స్ట్ బుక్లు జూన్ 12 స్టార్ట్ అయితే నవంబర్ కి కంప్లీట్ చేయాలి. వాళ్ళకి వీక్లీ టెస్ట్ పెట్టడానికి మాకు పాసిబుల్ లేదు, వాళ్ళని టెస్ట్ చేయడానికి పాసిబుల్ లేదు. ఆ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేయడం చాలా కష్టం అయిపోయింది. నానా కష్టాలు బట్టి స్టడీ అవర్స్ తీసుకొని, స్పెషల్ క్లాసెస్ తీసుకొని, సండే క్లాసెస్, హాలిడేస్ లో మా హెడ్ మాస్టర్ గారు ఉన్నారు 2 years సారే సాక్షి, హాలిడేస్ లో కూడా క్లాసెస్ తీసుకొని నానా అవసరమైన సిలబస్ కంప్లీట్ చేసి లాస్ట్ పిల్లలు నానా బుద్ధి ఏమి 8 మార్కుల లెక్కలు 5 ఒకటి నేర్చుకుంటారు. మీ కాళ్ళకు మొక్కుతారని కాళ్ళు పట్టుకుంటే వాని ఆయన క్షమించి నేర్చుకుంటే 35-40 మార్కులతో మంచి 7 మంది మాత్రమే ఫెయిల్ అయినారు, మిగిలిన అందరూ పాస్ అయ్యి మా సార్ యొక్క మనను పోయి సార్ నన్ను డిస్మిస్ చేస్తుండేమో కానీ ఎక్కడ నా మ్యాథ్స్ లో రిజల్ట్ వచ్చింది. నా మ్యాథ్స్ రిజల్ట్ రావడానికి మా సార్ కారణం. నేను 4 గంటలు 5 గంటలు నేను పోతే 5 నుంచి 6 వరకు మరి లెక్కలు చెప్పాను సార్. సో నా పర్సెంట్ రిజల్ట్ కి మా సార్ అడ్వాన్స్ కూడా కారణము. సార్ ఏం లేదు సార్, మన హై స్కూల్ వ్యవస్థకి ఎలిమెంటరీ వ్యవస్థకి చాలా జబ్బు ఉంది. గవర్నమెంట్ కూడా ఎలిమెంటరీ వ్యవస్థని నర్సరీ ప్రైవేట్ స్కూల్స్ ఎట్లా నడుపుతాయో ఆ సిస్టమ్ నడిపితే గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ ఎంత రిజల్ట్ వస్తుందో దాని అప్పు రిజల్ట్ గవర్నమెంట్ టీచర్స్ చేస్తామని త్వరగొట్టి ఛాలెంజ్ చేస్తామని చెప్తూ నేను తప్పుగా మాట్లాడితే ఎమ్మెల్యే గారు పెద్దలు క్షమించాలని కోరుకుంటూ ఈ వ్యవస్థని కొంచెం మార్చడానికి ముఖ్యమంత్రి వరకు మీరు అడుగుతారని ప్రయత్నిస్తున్నారు సార్. ఇంకా చివరి సార్ అసెస్మెంట్ అని పెట్టారు సార్, దయచేసి సార్ అసెస్మెంట్ అనేటటువంటి పెట్టారు. ప్రభుత్వం సార్ ఇప్పుడే 4,000 కోట్లు ఆరోగ్యశ్రీకి వినియోగిస్తున్నారు, 2,000 కోట్లు మాత్రమే నేను మిగిలిన 2 కోట్లు వేస్ట్ అంటారు. ఈ అసెస్మెంట్ బుక్స్ అనేవి కొన్ని కోట్ల ఖర్చు అయి ఉంటుంది. మాకు చెప్తే ఆ డబ్బుని గవర్నమెంట్ కి మిగిలిస్తాం సార్. 4 పేపర్లలో ఒకటి టూల్ 1 ఒక పేపర్, టూల్ 2 2వ పేపర్, టూల్ 3 3వ పేపర్, టూల్ 4 4వ పేపర్. ఏ అధికారి వచ్చినా 4 పేపర్లు మీరు చెక్ చేసుకోవచ్చు సార్. మా దగ్గర ఏదైనా అన్యాయం ఉంటే మా లిమిటేషన్ కాల్చి పారేయండి. తర్వాత టూల్ 4 సెల్ఫ్ అసెస్మెంట్ అని ఏ మహానుభావుడు క్వశ్చన్ పేపర్ తయారు చేశారు. కానీ పిల్లోడు ఎగ్జామ్ రాసిన తర్వాత నా ముఖం చూసి ఏమైనా క్లాస్ పెట్టే మీరు చెప్పింది ఒకటి రాలేదు, మీ టెక్స్ట్ బుక్ లో లెక్క లేదు, క్వశ్చన్ పేపర్ లో లెక్క లేదు, మూసుకుపోయింది. సో ఈ సెల్ఫ్ అసెస్మెంట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ లో కూడా విధానం మారాలని మా ఉపాధ్యాయుల్ని కష్టాల నుంచి రక్షిస్తారని వేడుకుంటూ నమస్తే చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జయరామ్ గారు నిజంగానే అందరినీ లైటర్ మోడ్ తీసుకొచ్చారు. ఈసారి మీటింగ్ లో ఆయనకు కొంచెం ఎక్కువ టైం ఏంటో నవ్విస్తారు. సెటైరిక్ గా మాట్లాడే వాళ్ళు బాగుంటది. గుడ్.